పర్ణశాల చుట్టూ సీతారాముల ఉనికిని తెలిపే అంశాలుంటాయి. ఇది సీతమ్మ వాగు. సీతమ్మ వారు నెలలో 5 రోజులు ఇక్కడ స్నానం ఆచరించేవారట. అందుకే దీనికి సీతమ్మ వాగు అనే పేరు వచ్చింది. ఇదొక్కటే కాదండి, ఇక్కడ ప్రతి అంశము సీతారాముల వనవాసాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. పర్ణశాలలో సందర్శించాల్సిన ప్రదేశాలలో ఒకటి సీతమ్మ వాగు. సీతారాముల కుటీరం గోదావరి తీరాన ఉన్నప్పటికీ సీతమ్మ వారు తన ఋతుక్రమ సమయంలో గోదావరిని స్పృశించడం ఇష్టం లేక ఈ వాగులో స్నానమాచరించేదని చెప్తుంటారు. ఇదిగో సీతమ్మ వారి నారచీర. సీతమ్మవారు సీతమ్మ వాగులో స్నానం ఆచరించి తన చీరను ఇక్కడే ఆరబెట్టుకునేవారట. ఇప్పటికీ మనం ఆ చీర గుర్తుల్ని ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతమంతా సీతారాముల దైనందిక కార్యకలాపాలను తెలిపే అంశాలు గోచరిస్తాయి. ఈ బండరాళ్ల మీద నలుపు, తెలుపు వర్ణాలు సీతారాముల వస్త్రాల గుర్తులుగా విశ్వసిస్తారు. పర్ణశాలలో అన్ని ప్రత్యేకతలేనండి. ఇదిగో వీటిని పసుపు కుంకుమ శిలలు అంటారు. సీతమ్మ వాగు ప్రవాహంలో ఇవి లభిస్తాయి. ఈ శిల నుండి పసుపు, ఈ శిల నుండి కుంకుమ మనకు లభిస్తుంది. సీతమ్మవారు వీటినే పసుపు కుంకుమలుగా వాడేవారట. పర్ణశాల సమీపంలోని కారడవిలో ఔషధి మిళితమైన జలధారలు, అమూల్యమైన వనమూలికలు లభిస్తాయి. ఈ శిలలు అలా లభించేవే. ఈ శిలలను నేలపై సానపడితే పసుపు కుంకుమలు లభిస్తాయి. సాక్షాత్తు సీతమ్మవారే ఈ శిలలను తన పసుపు కుంకుమగా వాడేదని జనవాక్యం. ఇక్కడ శూర్పణఖ దండన చేస్తారు. చెడుకి చిహ్నం శూర్పణఖ దుర్గుణం. ఇక్కడ రాళ్లతో దండిస్తే మనము చెడుని దండించి పుణ్యం పొందుతామని ఒక నమ్మిక. పర్ణశాల సందర్శనం చివరన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇక్కడికి విచ్చేసి తమ ఎడమ చేతితో కనీసం 2 రాళ్లు విసిరి వెళ్తారు. తండ్రి మాట కోసం పట్టాభిషేకాన్ని ప్రక్కకు తోసిన శ్రీరాముడు భోగభాగ్యాలు విడనాడి 14 సంవత్సరాలు వనవాసం చేసి ఆదర్శ తనయుడైనాడు. రాముని నిరాడంబర ఆదర్శ జీవితాన్ని ప్రతిబింబించే పర్ణశాల కష్టసుఖాల పాఠాల్ని నేర్పే పాఠశాల. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక్కడ రాముని పాదాలు దర్శించవచ్చు.
సీతమ్మ వాగులోని నీటితో రాముని పాదాలు అభిషేకిస్తారు. ఈ 2 రాళ్లు సింహాసనం వలె గోచరిస్తాయి. రాముడు ఈ రాతి సింహాసనంపై కూర్చుండేవాడని చెప్తుంటారు. మధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు.